హల్లెలూయా. సహోదరులు పాస్టర్ బంధువులండి, నీరసం అంటే చాలా ఎక్కువ నీరసం ఉంటుందండి. నాకు ఆరోగ్యం వచ్చింది కదా, ఆ నీరసం గురించి నాకు తెలుసు. ట్యాబ్లెట్ వేసుకుని కొంచెం ఏదైనా తింటే చాలు, ఏదో కోమలోకి వెళ్ళిపోయినట్టుగా నిద్ర వచ్చేసి నాకు ఇంకా అంత మంతుగా ఉండేదండి. చాలా బలహీనంగా ఉంటుంది. మరి దేవుడు నన్ను కూడా శక్తితో నింపాడు. ఈరోజు మరి పని మొదలు పెడతారు, ప్రభా సన్నిధి పని మొదలు పెడతారు. నా ఇంట్లో పని గురించి నేనేం ఆలోచించనండి. సన్నిధి పని అంటే నాకు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటుంది. అలాగే పర్ణమ్మ నేను ప్రార్థన చేయగా దేవుడు నిజంగా అందరి ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యం చేశాడండి. నా బలహీనతలో ప్రభా నీ సన్నిధిలో పని నేను ఎలా చేయాలి ప్రభా అనేసి నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసుకోవడానికి కూడా శరీరం అవకాశం ఇవ్వదండి. అసలు అంత బలహీనం అయిపోతానండి. అంత బలహీనం అయిపోయి ఏవేవో నిద్రలోకి వెళ్ళిపోయి ఏకంగా తలసిరిసినట్టు ఏవేవో ఇంకా వద్దులే ప్రార్థన అన్నట్టుగా అయిపోతుందండి. ఆ సమయాన్ని బట్టి ఆ శరీరం బలహీనత. కానీ ఆ సమయాల్లో దేవుడిని ఎక్కువగా మనం ప్రార్థన చేసినప్పుడు ఓ రోజైతే ఇంకా నాకు విసుకొచ్చేసి ఏంటి రోజు రోజుకి ఇది నిద్ర ఏంటి, ఈ పని చేయకుంటే ఇంట్లో నాకు అలాగే నిజంగా మరి పాస్టర్ గారు కూడా సమయాలకి నేను టిఫిన్ పెట్టడం అన్నీ ట్యాబ్లెట్ వేయడం అన్నీ కూడా దగ్గర చూసుకొని నా బలహీనతల నుంచి కూడా దేవుడు నాకు ఎంతో శక్తిని ఇచ్చాడండి. మరి లేవనెత్తాడు దేవుడు నన్ను. మరి దినాన్ని దేవుడి పని చేసుకోవాలి రేపటి నుంచి ప్రభు అంటే నాకు ఎంతో శక్తితో బలంతో నింపాడండి యేసయ్య. మరి అలాగనే మరి సహోదరుడు చెప్తున్నాడంటే మరి నిజంగా యేసుబాబు గారు చాలా బలహీనంగా ఉంటుందండి. మరి బీపీ డౌన్ అయిపోవడం, పడిపోవడం, కళ్ళు తిరిగిపోవడం ఈ విషయంలో నాకైతే చాలా బలహీనం వచ్చేసింది. అలాంటప్పుడు ప్రభు ఏంటి పరిస్థితి, నాకు తండ్రి శక్తినివ్వండి, బలం ఇవ్వండి అని ఎంతో ఒక రోజున గట్టిగా ప్రార్థన చేసేసుకున్నానండి. గట్టిగా ప్రార్థన ఏడ్చేసాను ప్రభు దగ్గర. అప్పటి నుంచి దేవుడు నాకు శక్తినిచ్చి బలమించలేక అప్పుడు వరకు కూడా ఏవో సైతానము నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయి కొండల నుంచి గుండ్రించి తోసేసినట్టుగా సైతానం బలహీనపరిచేసిదండి. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేశానో తల మీద ఎప్పుడైతే పాస్టర్ గారు పద్నాన్న తైలం పోసి ఇక్కడ నాకు ప్రార్థన చేశారండి ఒకరోజు. అప్పుడు వరకు కూడా నా కళ్ళు ఇలా నిలబడి కాదండి, అసలు కళ్ళు ఇలా పడిపోతున్నాయి. నాకు కళ్ళు ఎప్పుడు పైన తెల్లారుజామున ఒక రోజు ప్రార్థన చేయడానికి సైతం అంతగా మోసగించేస్తుంది మమ్మల్ని. చూడండి మరి ఎంతగా మోసగిస్తుందంటే బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువగా సైతం పట్టేసి ఇదే ఒక బలహీనంగా ఉన్నారు కదా పట్టేసి మనల్ని బలహీనంగా చేసేయడానికి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేద్దారంటే నిద్ర విపరీతమైన నిద్ర, ప్రార్థన ఉద్యమేస్తుంది. ఇంకా ప్రార్థన చేయనివ్వట్లేదు. దీన్ని ఎలాగైనా జయించానండి అని ఏంటి ప్రార్థన చేయండి కొద్దిగా అనేసి మాస్టర్ గారిని అడిగేసి నేను తెల్లారుజామున ఆయిల్ ఎక్కువగా కింద కోరమంతా నూనెతో తడిసిపోయింది నా తలంతా. ఇంకంతే ఎక్కువగా ఆయిల్ పోసేసి తెల్లవారుజామున 4 గంటలకి ప్రార్థన చేశారండి. అప్పుడు ఈ 2 ప్రార్థన వల్ల చర్చిలో ప్రార్థన చేశారు. ఆయిల్ పోసి ప్రార్థన పర్ణమ్మని పాస్టర్ గారు. తర్వాత ఇంట్లో తెల్లారుజామున చేశారు పాస్టర్ గారు. అప్పుడు నాలో సైతం పోయిందండి. మీకు తెలియదు నిజంగానా ఏంటి దరిద్రం ఎప్పుడు వచ్చి ఎక్కడెక్కడనే పడిపోయాడు గౌరవైపోయినారు ఎక్కడ ఏమగానా అంత నిద్ర అంత సోమర్థానం రప్పించేసి నాకు బలహీన రప్పించేసి ఇంకే పని చేయకుండా అలా పడుకోమంటుంది నన్ను. అలాగా పడుకొని అలా తీసుకుపోదు ఇంకా అంతే పైకి వెళ్ళిపోవడం. ఇక నేను అలాంటి పరిస్థితిలో తీసుకెళ్ళిపోయిందండి సైతం నన్ను బలహీనపరిచి. కానీ బలహీనం అయినప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రభుతో ఎక్కువ సావాసం చేయాలండి, ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాం అప్పుడు మనలోంచి అది తొలగిపోతుంది. అవసరమైతే సన్నిధిలోకి వచ్చేసి ఎక్కువ కన్నీటి ప్రార్థన చేస్తే మనలోంచి తొలగిపోతుంది. లేకపోతే మనకే శరీరం బరువైపోయి రెక్కలు బరువైపోయి నిద్ర ఈ ఎప్పుడైతే ఆయుష్తో ప్రార్థన చేశారో అప్పుడు నాలోంచి పోయింది. దేవుడికి మహిమ కలుగును గాక, జన సాక్షిని దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన అంటే 3-4 సార్లు లేపిన పాస్టర్ గారు లేవడం ఇష్టపడేది కాదు. అస్సలు కొట్టి లేపేవాడిని. అంత నీరసం మీకు తెలియదు. నా జీవితంలో దాంపత్య జీవితంలో 35 ఏళ్ళు ఉంటుంది మాకు. ఇవాళ దాంపత్య జీవితం ఎప్పుడు అలా చూడతాను. సైతాను సరిగ్గా కూడా స్వప్నం ఇవ్వడం లేదు. కరెక్ట్ అనమాట. కానీ దేవాలయ దేవుడు అదే వల్ల నిజంగా నేను అలాగే ఎవరైనా చూస్తున్నా అయోమయంగా అయిపోవడమే జరుగుతుంది. నిజంగా దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత వద్దు స్వేచ్ఛగా
కొడుతున్నారు. నిన్నే మందుకి వెళ్ళినాడు హాస్పిటల్కి. వెళితే డాక్టర్ గారు కూడా లీడు క్యాంప్ వెళ్ళిపోయారు, రేపు వస్తారో సోమవారం వస్తారని చెప్పారు. అలాగే అని తల్లి పోతాం బాబు అని వచ్చేసేటప్పటికి రామకృష్ణ కొడుకు ఇంకా పాపం కోమలోనే బయట మామేమో బయట కూర్చున్నారు. రామకృష్ణ అయితే ఈ బట్టి వచ్చి చేస్తున్నాడు. వెళ్ళి బాబు ఎలా ఉన్నారా అని అంటే బాబు అక్కడ లోపలే ఉన్నాడు, ఇటు నుంచి కాకినాడ తీసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అంటే బాబు జాగ్రత్త బాబు అవుతుంది, మా ఊడైతే బండి వస్తాను నన్ను ఇలాగ వచ్చి అని వెళ్ళాడు. అంటే వాడు వచ్చేస్తున్నాడు, మళ్ళీ తీసుకుంటాడు. నడిచేస్తాను బాబు అయితే నేను మొన్న 11 రోజులు ఉన్నాను బాబు ఉంటుంది. బాగానే నాకు జన్మించాడు దేవుడు. దేవుని దయ వల్ల ఆయన ఆ దేవుని ఆ దేవుడే విధానం అవుతుంది. నువ్వు ఆ దేవుడిని అలాగే అని అన్నాడు. మా అబ్బాయి చెందాలని ఆయన కోసం కూడా కొంచెం పాఠం చేయండి. ఈ సైతానంలో ఈ మాటలో మర్చిపోయి ఇది తెలియలేదు. ఎవరన్నా ప్యాకేస్తున్నా కూడా నన్ను అదో కింద మాట్లాడుతున్నాను ఆ ఆట అయిపోతున్నాను అంతే. ఎక్కువగా మాట్లాడలేదు, ఇదివరకు అంత పట్టించుకోవట్లేదు. ఎవరన్నా మళ్ళీ కొంచెం మాట్లాడుతుంటే కొంచెం కోపం వచ్చేసింది, దాంతో పెద్దగా మాట్లాడలేదు. అన్నీ తగ్గించుకున్నాను. ఆయనే అది ఏమన్నా దేవుడు బట్టి బయటకు పంపించి హాస్పిటల్ నుంచి బయటకు వస్తుండగానే కూడా అన్నీ వదిలేసుకుని అక్కడే వదిలేదు. ఎక్కడికి మంచిగా ఆ దేవుడు ఒప్పుకోవాల, అదేమన్నా దేవుడు దేవాల కాబట్టి అయ్యే దేవాల ఈ చింతను జీవించిన కాక చెప్పకూడదు. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండయు నీవే, నా కోటయు నీవే.